నిజం నిలకడ మీదే తెలుస్తుంది, అబద్ధం మాత్రం ఈ లోపు ఆరులు చుట్టొస్తుందన్నటువంటి సామెత ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం అమెరికాలో ఇప్పుడు ఏదైతే అప్పట్లో క్యాపిటల్ రైట్స్ జరిగినాయి అంటూ ట్రంప్ వాళ్ళందరి మీద కేసులు, అరెస్టులు, ఆ తర్వాత జైళ్ళకి ప్రిపేర్ అవ్వడం, ఈ లోపుగా ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడంతో ఆ కేసులో శిక్ష లేని కేసుగా క్లోజ్ చేయడం, ఇదంతా చూసాం. అయితే వాస్తవానికి ట్రంప్ అంతకుముందే ఇలాంటి పరిస్థితుల నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి పటాలాన్ని అనౌన్స్ చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోలేదు అన్నటువంటి విషయాన్ని కాష్ పటేల్ చెప్పుకొచ్చాడు. ఏదైతే మేయర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, కావాలని చెప్పేసి 20,000 మంది నేషనల్ గార్డ్ ట్రూప్స్ ఇస్తానంటే తీసుకోలేదు. ఆ గార్డుల్ని తీసుకోకపోవడం వల్ల అక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది కావాలని జరిగింది, ట్రంప్ని ఇరికించడానికి ఆనాడు. ఇక శాశ్వతంగా ట్రంప్ని